తన గానామృతంతో ఎంతోమందిని ఆలరించినటువంటి గాయని జానకి ఇక లేరు. సిరిసిల్లలో ఉన్నాం ప్రస్తుతం. సిరిసిల్లలో ఆ చిన్నతనంలో ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్న మధుర స్మృతులను చాలామంది మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇదే ఇల్లు, ఆ పాత ఇల్లు. ఇక్కడే ఉండి వాళ్ళ నాన్నగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, అలాగే ఆయుర్వేద వైద్యులుగా పనిచేశారు. దానిలో భాగంగా ఇక్కడే ఉండి మానేరు తీరంలో అనేక మంది పిల్లలతో కలిసి ఆడినటువంటి అనుభవాలు, అలాగే ఇక్కడ నుంచి వేములవాడ వెళ్ళి ఆ త్యాగరాజ కీర్తనలు ఆసక్తిగా వినడము, ఇక్కడ ఉన్నప్పుడే చిన్నతనంలో పాటలు పాడడము, కీర్తనలు ఆలపించే ప్రయత్నం చేయడము, సంగీతంలో ఓనమాలు దిద్దినటువంటి ప్రాంతం ఈ గడ్డ, ఇదే ఇల్లు. ఈ ఇంట్లోనే ఉన్నారు అద్దెకి చాలా కాలం పాటు. ఆ తర్వాత రూపాంతరం చెందింది, దీన్ని మోడిఫై చేసి అనేక మార్పులు చేర్పులు చేయడం జరిగింది. 80 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మాట ఇది. 80 ఏళ్ల క్రితం ఇక్కడే చిన్నతనంలో దాదాపు 6-7 సంవత్సరాలు గడిపినటువంటి జ్ఞాపకాలని పలు సందర్భాల్లో పంచుకోవడం జరిగింది. సిరిసిల్లతో జానకికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ఏమనుకుంటున్నారు, ఆ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి కూడా ప్రతిరోజు వెళ్ళేవారు, పాఠశాలలో చదివేవారు. ఇక్కడే సంగీతంలో పలు సందర్భాల్లో తన యొక్క ప్రస్తావాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకసారి చూద్దాం ఏంది అసలు. సుప్రసిద్ధ గాయని జానకి తన గానామృతంతో ఎంతోమందిని ఆలరించినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఇటీవల కాలంలో ఆమె మృతి చెందారు. అయితే వారితో ఉన్నటువంటి జ్ఞాపకాలని సిరిసిల్ల వాసులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడే పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ చిన్నతనంలో వారితో కలిసి ఆడుకున్నటువంటి విషయాలు, పాడినటువంటి పాటల్ని నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మనతో మాట్లాడడానికి రేపాక మోహన్ శర్మ గారు ఉన్నారు. నమస్తే మోహన్ శర్మ గారు. ఏంటి అసలు మీకు చిన్నతనంలో ఇక్కడే చదివారు జానకి గారు, వారితో ఉన్నటువంటి అనుబంధం? తండ్రి గారు జాబ్ చేసేది, ఆ జాబ్ పరంగా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి వాళ్ళు ఇక్కడ పక్కకి బ్రాహ్మణ కనుక మాకు వాళ్లకు సంబంధం ఉండి కలిసి పోయి నీళ్ళు తెచ్చుకునేది, కలిసి ఉండేది. ఆమె 10th చదువుతుంది, మేము కొంచెం చిన్న వయసున్నది. అంటే అప్పుడే చిన్నతనంలోనే పాటలు పాఠశాలలో పాడేవారు. ఇక్కడ పాటలు పాడితే ఆమె పైకి వచ్చింది చిన్నప్పుడే. ఈ ఆలయంకి వచ్చేవాళ్ళ ఇప్పటికీ? ఈ ఆలయానికి వచ్చేది పక్కకే కదా, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేవాళ్ళు వాళ్ళు. అంటే ఇంకా వీరి మిత్రులు అందరు కూడా ఒక బృందం ఉండేదా అప్పుడంతా కూడా అందరితో కలిసి పాటలు ఆటలు ఆడేవాళ్ళ? బ్రాహ్మణం కనుక మాకు వాళ్ళకి సంబంధం ఉండే కనుక అది చేసినాం. ఆ పక్కకున్న కోమట్లో వాళ్ళు వీళ్ళంతా మాట్లాడుకునే అంతే తప్ప ఇంకోటి లేదు. ఏం పాటలు పాడుతుండే చిన్నప్పుడు? ఇక్కడ అన్ని పాటలు పాడుతుండే, మరి సినిమా పాటలే అన్నీ. చాలా మందితో ప్రార్థన ఆమెతోనే పాడించేవాళ్ళు స్కూల్లో. గవర్నమెంట్. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ చదువుతున్నారు? నేనేమో 5 చదువుతున్నాను, ఆమె 10th. నాకన్నా పెద్దది. 5 సంవత్సరాలు పెద్ద. అప్పటికి మీతో చిన్నపిల్లలు. ఓకే, ఎట్లా అనిపిస్తున్నాయి ఇప్పుడు వారు లేరు? అనేక పాటలు చాలా బాధ అనిపిస్తుంది. అంత పెద్ద గాయని వాళ్ళకి కావాలంటే మనకు దొరకదు, అంత పెద్ద గాయని. మళ్ళా సాంప్రదాయం మనిషి, అన్నిటిలో సాంప్రదాయంగా ఉండేది. చాలా తండ్రి కానీ పిల్లలు కానీ అంత సాంప్రదాయంగా ఉంది. అంటే చిన్నప్పుడు ఎట్లా ఉండేవారు? మీరు 5th or 10thలో ఉన్నారు కదా, చాలా యాక్టివ్గానే ఉండేదా? మంచిగా సన్నగా బక్కగా అట్లే అది అట్లే. పాటలేనా ఆటలు కూడా ఆడుతుండే? ఆటలు ఆడలే, పాటలే. పాడించుకునేవాళ్ళు పిల్లలు. అంటే పిలిచి పాఠశాలలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అందరూ కూడా మీరు పాడాలి అంటే ప్రభుత్వంలో పాఠశాలలో కొన్ని అకేషన్స్ వస్తాయి, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇట్లాంటివన్నీ కూడా అమ్మాయితోనే పాటించేవారు, జానకితోనే పాడించేవారు. క్లాసికల్ సాంగ్స్ అన్నీ ఏదంటే అది పాడించేవారు వాళ్ళు. బాగా పాడుతుండే. ఇక్కడ పాడుతుంటేనే ఆ గాయని అయింది చిన్నప్పటి నుంచి. చాలా చిన్న వయసుతోనే పాటలు నేర్చుకున్నది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా సంగీతం నేర్చుకున్నది. ఎవరి దగ్గరనో ఉన్నది, వారిని నేర్చుకున్నది. అదే స్కూల్లో టీచరే ఉండే కావచ్చు అప్పుడు. స్కూల్లో టీచరే సంగీతం నేర్పేవాడు. మొత్తం మీద దాదాపు 5 సంవత్సరాలు వారికన్నా చిన్న వయసు ఉన్నప్పటికీ అప్పటి జ్ఞాపకాలని మనతో పంచుకున్నటువంటి పరిస్థితి. ఏ ఉత్సవం అయినా, పాఠశాలలో జరిగే ఉత్సవం కావచ్చు, పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాల్లో కావచ్చు, చాలా చురుకుగా పాల్గొని పాటలు
పాడేవారు. చిన్నప్పుడే సంగీతంలో ఓనమాలు దిద్దింది ఇక్కడే అనేటువంటి విషయాన్ని సైతం వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకసారి మనం ఆ టెంపుల్ ఏరియాలో ఉన్న పరిస్థితిని మనం గమనిద్దాం. తన గానామృతంతో ఎంతోమందిని ఆలరించినటువంటి సుప్రసిద్ధ గాయని ఇటీవల మృతి చెందారు. వారే జానకి. సిరిసిల్ల గలగలా పారే మానేరు నదీ తీరాన ఉన్నటువంటి ఈ సిరిసిల్ల పట్టణంలో పెద్ద బజార్ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు ఇక్కడ ఉన్నన్నాళ్ళు వచ్చి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని మధురానుభూతి పొందేది జానకి గారు. వారు పలుమార్లు చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో వేములవాడకు వచ్చినటువంటి సందర్భంగా సైతం వారి అనుభవాల్ని పంచుకుంది. చిన్నతనంలో ప్రాథమిక విద్య అంతా కూడా ఇక్కడే చదివినట్టుగా చెప్పడం జరిగింది. వారి నాన్నగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, అలాగే ఆయుర్వేద వైద్యులు. దానికి సంబంధించి ఈ ప్రాంతంలోనే ఉండి ఎన్నో సంగీతంలో ఓనమాలు దిద్దినటువంటి ప్రాంతంగా సవారి కచ్చడంలో వేములవాడకి వెళ్ళి సినిమాలు చూసినటువంటి అనుభవాల్ని సైతం పంచుకున్నటువంటి విషయం వారు చెప్పారు. దానికి సంబంధించి వారితో ఉన్నటువంటి ఆ కాలంలో చిన్నతనంలో చదువుకున్నటువంటి సహాధ్యాయులు సైతం మనకి వారి అనుభూతులను పంచుకున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇదే ప్రాంతము. ఈ ప్రాంతం అంతా కూడా జానకి గారు చాలా భక్తి ప్రపత్తులతో ఉత్సవాల్లో సైతం గానామృతాన్ని వినిపించేవారు ఆ కాలంలోనే, చిన్నతనంలోనే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వారు ఇక్కడే ఒక అద్దె ఇంట్లో ఉంటూ వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, ఆయుర్వేద వైద్యం అందించినటువంటి నాన్నగారితో పాటు వారు సైతం ఇక్కడ ఉండేవారు. చిన్నప్పటి నుంచే పాటలు పిలిపించుకొని పాడించుకునేవారు అనేటువంటి విషయాన్ని సైతం వారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. బాలనాగమ్మ కావచ్చు, కాంచనమాల కావచ్చు, అలాంటి సినిమాలకు సంబంధించినటువంటి చూసిన విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇది సిరిసిల్లలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి విషయం. సంగీత స్వర సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి జానకి ఇక లేరు. కొన్ని రోజుల క్రితమే మృతి చెందడం జరిగింది. అయితే అప్పటి కరీంనగర్ జిల్లా ఇప్పుడు సిరిసిల్ల జిల్లాగా ఏర్పడింది. సిరిసిల్ల వేములవాడతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. వారితో మంచి అనుబంధం ఉన్నటువంటి కళాకారులు, హార్మోనియం విద్వాంసులు రామయ్య శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది? ఎందుకంటే జానకి గారు చిన్నతనంలో ఇక్కడే ఎడ్ల బండి మీద వేములవాడ వెళ్ళేవారు. ఇక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర, అలాగే మానేరు నదీ తీరంలో ఆటలు, ఆ జ్ఞాపకాలని పలుమార్లు పంచుకోవడం జరిగింది. వేములవాడ కళోత్సవాలకు సైతం హాజరయ్యారు. మీకు వారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఎట్లా చూడొచ్చు? జానకి గారు ఒక గొప్ప గాయనిమణి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక విద్వాన్మణి. వారు మన ప్రాంతంలో రావడం కొద్ది రోజులైనా మన ప్రాంతాన్ని, మన అనుభూతులను అనుభవించడం మన యొక్క అదృష్టం. ఎందుకంటే వారి మనస్సులో మనం శాశ్వతంగా ఉండిపోయినాం. అది చాలా గొప్పతనం. ఎందరో వస్తుంటారు, పోతుంటారు, చూసి వెళ్ళిపోతుంటారు. కానీ ఈ ప్రాంతం అంతా కూడా జానకి గారికి ఒక ఎప్పుడో పునశ్చరణ వేసుకుంటూ ఉండేది. ఎందుకంటే నాకెందుకు తెలుసు అంటే, మేము 2-3 సార్లు కలిసిన చోట కూడా జానకి గారు ఈ విషయాలను చాలా చెప్పేది. మీ ప్రాంతంలో చాలా బాగుండేది, మంచి పద్ధతిగా ఉండేది, చక్కగా ఆ వాతావరణం, ఆ యొక్కటి అందరూ కూడా ఒక పద్ధతిగా ఆనందంగా, ఒకరి మీద ఒకరికి ఈర్ష్యాద్వేషం లేకుండా అందరూ సహకరించుకొని ఉండేవాళ్ళు. ఆ సిరిసిల్ల ప్రాంతంలో మేము మా నాన్నగారితో పాటు చిన్న వయస్సులో మా నాన్నగారు అక్కడ ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు. ఉపాధ్యాయ వృత్తితో పాటు మా నాన్నగారికి బాగా ఆయుర్వేద వైద్యం కూడా బాగా చేసేవారు. ఆ కాలం మీ నాన్నగారు చేసేవారు, జానకి వాళ్ళ నాన్నగారు టీచరు, యాజ్ వెల్ యాజ్ ఆయుర్వేద. మా నాన్నగారు కేవలం హార్మోనియం టీచరు, వేరే ఒక వకీల్ అంతా మంచి బుర్రగా ఉండేవారు. మా తాతగారు వైద్యం చేసేవారు, మా నాన్నగారు తండ్రి. అయితే వీళ్ళంతా జన్మతః సరస్వతిని పొందిన వాళ్ళు. మేమంతా కూడా 9 ఏళ్ళకి 8 ఏళ్ళకే మేము అనేక ప్రోగ్రామ్స్ ఇచ్చాము. కనుక అది భగవంతుడు ఇచ్చిన విద్య. నేర్చుకుంటే ఆ విధంగా రాదు, నేర్చుకున్న విధంగా ఉంటుంది. స్వతహా వచ్చింది అదొక ఆనందంగా ఉంటుంది. ఆ భగవంతుడు ఆ స్వతహా విద్యను జానకి గారికి అర్పించారు. ఆ కాలంలోనే అక్కడ స్కూల్ పిల్లల్లో చదువుకునేటువంటి ఆ వయస్సులో ఇక్కడ మానేరు తీరంలో కానీ, తర్వాత ఆమె చక్కగా పాఠశాలల్లో సంగీత పోటీలలో, పాటల పోటీల్లో బాగా పాల్గొనేది, బాగా పాడేది. ఆ వయస్సు చాలా చిన్న వయస్సులోనే ఆమె ఇక్కడ మంచి పేరును పొందింది.
ఆమెకున్న గత స్మృతులు మనకు ఎలా తెలిసాయంటే ఆమె నోట స్వయంగా ఆమె చెప్పడం వలన ఈ విషయాలని మనకు తెలవడం జరిగింది. నిజంగా వారు మాకంటే చాలా పెద్దవారు. వారి వయస్సు 87 సంవత్సరాలు, మరి నేను 69 సంవత్సరాలు. మరి కనుక వారితో అనుబంధం ఏంటంటే ఏదో సంగీత విద్వాంసురాలుగా ప్రోగ్రాంకి వచ్చి వెళ్ళే అనుబంధం కాదు, ఒక రక్త సంబంధం, ఒక ఆత్మీయత. మనవాళ్ళు, మా జానకి అమ్మ, మా సుశీలమ్మ అనేటువంటి ఒక స్థితిలో ఉన్నారు తప్ప వాళ్ళు వేరే విధంగా ప్రవర్తించలేదు. అంటే వేములవాడకి ఎప్పుడు వచ్చిండ్రు, త్యాగరాజోత్సవాల్లో ఎప్పుడు పాల్గొన్నారు? అయితే వారు అదే అనుబంధంగా వేములవాడలో కూడా 2003 సంవత్సరంలో త్యాగరాజోత్సవాలు చాలా చేస్తున్నాం. అదరికే చాలామంది విద్వాంసులు వచ్చారు. క్లాసికల్గా, లైట్ క్లాసికల్గా అనేక రకాల నాట్యాలు అందరూ కూడా వచ్చారు. టాప్ గ్రేడ్ ఆర్టిస్టులంతా కూడా రావడం జరిగింది. ఆ కొ- ఆ త- ఆ తరుణంలోనే జానకి గారిని పిలవాలని నేను సూచించాను. మా శ్రీకారి విశ్వనాథన్ గారు చైర్మన్ అప్పుడు 2003 సంవత్సరంలో. ఈవో గారు మంచి ఈవో కేశవులు గారు, మంచి గొప్ప సంగీత హృదయం ఉన్నవాళ్ళు. అలాంటి హృదయం ఉన్నవాళ్ళు ఏది చెప్పినా వాళ్ళు విన్నవిస్తే వెంటనే ఒప్పుకునేవాళ్ళు. ఆ విధంగా నా జీవితం అంతా నడిచింది. వేములవాడలో ఏ ప్రోగ్రాం చెప్పినా ఏదైనా ఎవరు వద్దని లేదు. ఎంతైనా జానకి గారు పాడిన పాటల్లో మీకు నచ్చింది ఏంటి? ఆమె 2003లో మన దగ్గరికి వచ్చింది. వారికి అన్ని ఏర్పాట్లు చేసిన ఒక బ్రాహ్మణింట్లో భోజనం, వేద పండితులు కోటయ్య గారి ఇంట్లో, నమిలకొండ కోటయ్య గారు, ఉమేష్ గారు వాళ్ళ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసాం. వచ్చింది ఆమె ఎట్లా అంటే ఏ విధంగా దాదాపుగా గాయకులు పాడితే ఓ అరగంట గంట పాడుతూ రెస్ట్ తీసుకొని ఇంకొకరు సహకారంగా తీసుకుంటారు. కానీ అవి అలా కాకుండా ప్రోగ్రాంకు 8:30 9 గంటలకు నిలబడాలంటే 12 వరకు ఒక్కరితే కదలకుండా అనేక సినిమా గీతాలు, నేపథ్య సంగీతాన్ని మనకు వినిపించారు. మళ్ళీ వినిపిస్తే ఎట్టా అంటే నిజంగా స్టూడియోలో పాడినట్టే పాడింది. ఎలాంటి జిరవడం కానీ, గొంతులో ఎలాంటి ఇబ్బంది కానీ లేదు. పోతే తన వాయిద్యాలను తెచ్చుకోలే. మీరు మంచి విద్వాంసులు ఉన్నారు, మీరే వాయించాలని. నేను కీబోర్డు మీద, మా నాన్నగారు నరసయ్య గారు హార్మోనియం మీద, శ్రీమాన్ పురుషోత్తమాచార్య గారు ఖమ్మం వారు వైలిన్ మీద, వరదాచార్య గారు కరీంనగర్లో వారు మా తబలా మీద, తర్వాత ఇంకొక తబలా మద్రాసు నుంచి వచ్చింది. ఈ నలుగురం కలిసి ప్రోగ్రాం వాయించాం. చాలా సక్సెస్ అయింది. చాలా అనేక పాటలు పాడాయి. పగలే వెన్నెల జగమే ఊయల, పగలే వెన్నెలకే కన్నులుండే, ఇది పాడింది. నీలి మేఘాలలో ఆ పాట కూడా పాడింది భావమరదళ్ళు సినిమాలో. మరి ఇవి 2 నాగేశ్వరరావు సినిమాలే. పోతే నీలిలో పాడేది కూడా వారు పాడారు. ఇంకా అవే కాకుండా అనేక భక్తి గీతాలు, ప్రైవేట్ సాంగ్స్, అనేక సినిమా పాటలు ఎన్నో పాడింది. అంటే దేవాలయంకు పరిమితంలో ఏవి పాడితే బాగుంటుందో వాటిని తీసుకొని పాడింది. కొన్ని గుర్తులేవు. చాలా చాలా బాగా పాడింది. 4 గంటలు దాదాపు ఒక 50-60 కీర్తనలు పాడింది ఒకటేంటి. కనుక అంత గొప్పగా ఆపకుండా తన గళాన్ని అనర్గళంగా మనకు వినిపించినటువంటి ఏకైక గాయని నేను ఆమెనే చూశాను. ఎందరో వచ్చారు, పాడారు, పక్క వాళ్లకు సహకారంగా వేరే వాళ్ళని తీసుకొచ్చుకొని కార్యక్రమం నిర్వహించారు. కానీ జానకి గారు తన సొంతంగా ఏకధాటిగా అంతసేపు పాడిందంటే వారి గానం చిరస్మరణీయం. మనమంతా కూడా అభినందించదగ్గ విషయమని నేను ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను. గాయకులు ఎందరో ఉంటారు, ఎందరు ఉన్నా జానకి గారి స్థానాన్ని ఎవరు పూర్తి చేయలేరు. ఆమె ఇక్కడి నుంచి పోయినా మన దగ్గర వెళ్ళినట్టు కాదు. ఆమె ఇప్పుడు ఆ గంధర్వులు, దేవతలంతా కూడా ఆమెను పిలుచుకపోయి ఎప్పుడు భూలోకంలో పాడేట్లా మా దగ్గర పాడాలని ఆమెను ఆహ్వానించి అక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు గాయకులు అక్కడ గంధర్వ లోకంలో అమరేంద్ర సభలో ఆమె గానం చేస్తుందని నా యొక్క ఉద్దేశం. అంతకంటే ఏం లేదు. మనలో దూరం ఉండవచ్చు కానీ ఆమె దైవ సన్నిధికి చాలా దగ్గరైంది. కనుక ఆమె ఎప్పటికీ చిరస్మరణీయురాలు. ఆమె పాటలు కానీ ఆమె మళ్ళీ ఏ పాట పాడినా ఎంతో సంతోషంగా, ఎంతో నవ్వుతూ పాడేది. ఏ మాట మాట్లాడినా అత్యంతమైన ఆప్యాయత ఆమె దగ్గర. ఎక్కడ ఎన్నడూ కూడా ఆమె దగ్గర ఒక విసుగు కానీ, తర్వాత ఆమెలో కోపం కానీ ఎన్నడూ కూడా చూడలేదు. ఇతర గాయకుల మీద ద్వేషం, ఈర్ష్య ఎలాంటిది లేదు. ఎవరు పిలిస్తే వాళ్ళతో పాడేది. జానకి గారు సుశీల గారితో పాడారు, జిక్కితో పాడారు,
వాణిజ్యరామ్తో అనేక పాటలు కలిసి పాడారు. అంటే ఈ వయసులో సైతం జానకి గారికి ఒక ఉత్సాహం, ఉరకలెత్తించే ఉత్సాహం, ఒక చిరునవ్వులు నవ్వండి, మీరు నవ్వుతూ నాకు వేడుకోలు ఇవ్వండి, నేను ఉండొచ్చు లేకపోవచ్చు అని కూడా పలు సందర్భాల్లో వారు మాట్లాడినటువంటి మాటలు వైరల్గా మారినటువంటి సందర్భాలు. అంటే నిరంతరం కలలు కంటూనే ముందుకు సాగండి, మీరు అనుకున్న రంగంలో సక్సెస్ సాధించండి, నవ్వుతూ ఉండండి, నన్ను బాధ నేను లేననేటువంటి బాధ మీలో ఉండొద్దు అని చెప్పేసి ఇటీవల కాలంలో చెప్పినటువంటి మాటలు సైతం ట్రోల్ అవుతున్నాయి. అవును, ఆమె ఎప్పుడు ఆ విధంగానే నవ్వుతూ అందరితో అలానే ఉండేది. ఆమె అందరికీ అదే చెప్పేది, మనం నవ్వుతుంటే మనకు ఆరోగ్యం ఉంటుంది, ఆనందంగా ఉంటాం, తర్వాత మన యొక్క కార్యక్రమాలు కూడా విజయవంతం జరుగుతాయి. ఎవరి మీద ఈర్ష్య భావాలు పెట్టుకోవద్దు, బాగా పాడాలి. నాకంటే బాగా పాడేవాళ్ళు ఉంటారు, నాకంటే తక్కువగా పాడేవాళ్ళు ఉంటారు. అందరితో మనం ఆనందంగా అనుగుణంగా ఉండాలి. అందరు పాడేవాళ్ళంతా నా మిత్రులే, అందరూ నా స్నేహితులే అని చెప్పేది. పోతే బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడప్పుడు ఈమె సభలలో పాడుతుంటే కొద్దిగా గమ్మత్తు చేసేవారు. అయినా ఆ బాలసుబ్రహ్మణ్యం గారిని తన చిన్న తమ్ముడిగా భావించి, నువ్వు చాలా నన్ను గమ్మత్ చేస్తున్నావు, నా పాటను ఏదో చేయాలని చూస్తున్నావు బాలు, అలా చేస్తావని సరదాగా మాట్లాడేది. ఆయన కూడా గమ్మత్తుగా వెట్టిగా ఆయన పెద్ద గాయనిమణి ఏదో చిన్న చిన్న జోక్స్ వేసేవాడు. అవన్నిటిని ఆమె సొంతంగా తన తమ్ముడు తన పిల్లలు అన్నట్టుగానే భావించి ఎంతో గొప్పగా ఆమె భావించేది. కనుక అలాంటి ఒక గొప్ప గాయనిమణి మనకు ఉండడం, మన తెలుగు రాష్ట్రాల్లో జన్మించడం చాలా గొప్ప. ఆమె సృష్టావారు రేపల్లె గ్రామంలో బాపట్ల దగ్గర దివిసీమలో జన్మించారు. రేపల్లో చాలామంది సంగీత పండితులు ఉన్నారు. నిరాఘాట రామకృష్ణ శాస్త్రి గారు వైలిన్, ఇట్లా చాలామంది ఉన్నారు మంచి మంచి వాళ్ళు. అక్కడ మంచి గ్రామంలో జన్మించింది. తల్లిదండ్రులకు కూడా ఆ వాసన ఉంది కనుక అమ్మాయికి సంగీతం చెప్పుకోకుండానే భగవత్ అనుగ్రహం వచ్చింది కనుక ఆమె చాలా రాణించింది. ఆమెకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఏ పాట పాడినా అవసరమైతే ఆ నొటేషన్ స్వరాన్ని కూడా ఆమె చెప్పేది. ఎందుకంటే ఆమెలో ఆ స్వరజ్ఞానాన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు. ఇదొక గొప్పతనం. ఇంటికి పోతే కూడా చాలా ఆప్యాయంగా కాఫీ తాగండి, ఉండండి, భోంచేయండి అని వాళ్ళ పని వాళ్ళకి చెప్పి భోజనాలు చేయించేది. ఎంతో గొప్పగా ఉండేది. బాలు కానీ జానకి కానీ సుశీల కానీ వీళ్ళంతా కూడా మనకు నిజంగా చిరస్మరణీయులు. జానకి సూర్యుడైతే సుశీల చంద్రుడు, ఇద్దరు ఆ విధంగా మనం పోల్చుకోవాలి. వాణిజ్యరామ్ గారు వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళు కనుక ఎవరు తక్కువ వాళ్ళు కాదు. కానీ వీళ్ళందరిలోకెల్లా ప్రత్యేకత ఎప్పుడు నవ్వుతూ ఉండి అందరినీ నవ్వించేటువంటి మనస్తత్వం కలిగిన జానకి గారు మన మధ్య లేకపోవడం ఒక శోచనీయం. ఏం చెప్తారు? నూతన కళాకారులు, గాయకులు, అనేక సంగీత విద్వాంసులు అందరూ కూడా అప్కమింగ్ ఉన్నారు, నేర్చుకుంటున్నారు. వాళ్ళందరికీ మీరు నేర్చుకున్నది, మీరు స్వయంగా చూసినటువంటి వ్యక్తిగా జానకి గారి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని చెప్తారు? జానకి గారి దగ్గర మనం నేర్చుకున్నది ఏంటంటే కేవలం ఆమెలో ఉన్న గొప్పతనాన్ని, ఆమెలో ఉన్న సంగీతాన్ని తీసుకోవాలి. ఈర్ష్యాభావాలు, ద్వేషాలు లేకుండా ఆమె ఏ విధంగా ఎదిగింది, పైకి వచ్చింది, అది మనం తీసుకోవాలి. ఒక 50 అవార్డులు పొంది పెద్ద పెద్ద అవార్డులు. అట్లా మీరంతా కూడా ఆమె శిష్యరికం గురువుగా భావించి, ఆమె లేకున్నా ఆమెను గురువుగా భావించి ఆమెలా మీరు గానం చేసి అలాంటి అవార్డులు పొందాలి. మళ్ళీ జానకి అంటే రెండవ జానకి గారిలాగా ఉందని అనిపించుకోవాలి అని నా తపన. వారి ఉద్దేశం కూడా అట్లనే. వారు కూడా ఎవరు పోయినా అటువంటి గాయకులందరినీ కూడా అభిమానించి ఎంతో గొప్పగా ఆదరించింది. అదే పద్ధతి ఆమె చెప్పేది. నిదానంగా బాగా నేర్చుకొని మీరంతా పైకి రావాలి, మీకు భగవంతుడు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలను, మంచి కీర్తి యశస్సును ప్రసాదిస్తాడని చెప్పి అందరిని ఆశీర్వదించేది. అందరితో కలిసిమెలిసి ఉండి ఒక గొప్ప వ్యక్తిగా వారు మనకు చిరస్మరణీయులై మిగిలిపోయారు. ఇప్పుడు కూడా లేరని లేదు. నేను చెప్పినట్టుగా ఆమె గంధర్వ సభలో పాడుతూ మనకు వినిపించింది. ఇప్పుడు అక్కడ గానాన్ని వినిపిస్తూ ఆమె ఆనందంగా ఉందని నేను తలుస్తూ వారి మరణానికి నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని ఒక సంగీత విద్వాంసుగా తెలుస్తూ పోతే మేము వాయించిన వాయిద్యం చాలా సంతోషపడి ఎంతో బాగుందని, నాకు ఎలాంటి లోటు లేదు, మా సినిమా వాళ్ళు ఎలా వాయించారో మీరు అలా వాయించారని చాలా సంతోషపడ్డది. మా నాన్నగారిని, తర్వాత మా పురుషోత్తమాచార్యులు, మమ్మల్ని అందరినీ కూడా చాలా అభిమానించింది. వేములవాడను చిన్నప్పటి తాను వెళ్ళిన సినిమా ఏది, వేములవాడకు వెళ్ళి ఒక దర్శనం చేసుకున్నాక బాలనాగమ్మ, కాంచనమాల గారు చేసినటువంటి బాలనాగమ్మ, అప్పుడు రెండవది కాదు, ఎస్వి రంగారావు రామారావుది కాకుండా అంతకుముందు ఒక బాలనాగమ్మ ఉంది. ఆ సినిమాని నేను చూశానని చెప్పి చాలా బాగుంది. ఆ చిన్న టాకీసు ఆ గమ్మత్తుగా ఉండేది. మేమందరం మా నాన్నగారు మేమంతా బండి ఎడ్లతో పోయినాం. బండి ఎడ్లే కాకుండా దాన్ని కచ్చలం అన్నారండి. ఆ కచ్చలం అనే పదం నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ బండి ఎడ్లు అనకుండా కచ్చలంలో మేము వెళ్ళాము అని చెప్పి ఆ రోజు ఏ పదాలు అయితే ఉన్నాయో స్వతహా వాటిని అన్నింటినీ కూడా తన పుట్టినీళ్ళుగా జ్ఞాపకం ఉంచుకున్నాం. అది గొప్పతనం.
మననే కాదు, మన దగ్గర వాడే భాషను కూడా ఆమె స్వయంగా ఆమె బుర్రలో ఉంచుకొని మనకు మన విశేషాలను చెప్తూ ఆమె సిరిసిల్లను ఒక తన తల్లిగారిల్లుగా భావించింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రోగ్రాం అయినాక, అమ్మ రేపు మనం సిఐ ఉమామహేశ్వర గారు రమ్మన్నారు, వాళ్ళ ఇంట విందిస్తారట, నేను మా ఇంట్లో ఇద్దాం అనుకున్నా, వారు ఇస్తారట. అంటే పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, నాన్నగారు గారు వస్తా అని చెప్పి నా వెంట ఇక్కడికి వచ్చి మా ఇంట్లో మా అమ్మ నాన్నతో నాతో అందరూ మా ఇంట్లో ఫోటోలు దిగి కాఫీ తాగిన తర్వాత ఉమామహేశ్వర గారి ఆహ్వానం మీద సిఐ గారింటికి వెళ్ళి అక్కడ విందు ఆరగించి 2 గంటలు కాలక్షేపం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడం, ఫ్లైట్లో వెళ్ళిపోవడం. ఆనాడు ఆమె తీసుకున్న అమౌంట్ ఇచ్చిన సంతకం కూడా నా దగ్గర ఇవాళ ఉంది. ఆమె సంతకాన్ని కూడా నేను ఒక భద్రంగా దాచిపెట్టుకున్నాను. కనుక అటువంటి మహనీయులు దొరకరు. కనుక అది మనమందరం కూడా మన దగ్గర ఆమె పుట్టడం ఒక గర్వకారణంగా భావిద్దాం. ఆమె యొక్క దేవతా స్వరూపం. వీళ్ళంతా కూడా పాడేవాళ్ళు, సంగీత విద్వాంసంతా దేవతలు. అది మనం అనుకుంటే రాదు. గంధర్వ విద్య, అది భగవంతుడు ప్రసాదించాలి. దాన్ని చిన్న చూపు చూసినా, దాన్ని హేళన చేసినా వాళ్ళు పాపాన పడతారని మాత్రం నేను చెప్తాను తప్పకుండా. ఎస్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి తత్వం, నిరంతరం చిరునవ్వుతో హ్యాపీగా పలకరించేటువంటి మనస్తత్వం, సిరిసిల్లతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనతో చక్కగా పంచుకోవడం జరిగింది. ఆ చిన్నతనంలోనే తన యొక్క జ్ఞాపకాలని మళ్ళీ వేములవాడలో జరిగినటువంటి త్యాగరాజ ఉత్సవాల సందర్భంగా ఆనాటి ఎడ్ల బండిని మనం సవారి కచ్చురం అంటాం. సవారి కచ్చురంలో వెళ్ళినటువంటి జ్ఞాపకాలు, మానేరు తీరంలో ఆడినటువంటి ముచ్చట్లు అన్నీ కూడా పంచుకున్నటువంటి బాలనాగమ్మ సినిమా చూసిన ముచ్చట, అలాగే ఇంకా కాంచన మాల అలాంటి సినిమాలు, బాలనాగమ్మ లాంటివి మిత్రులందరినీ కూడా గుర్తుంచుకొని మళ్ళీ గుర్తు చేసినటువంటి ఘనత వారికి మాత్రమే దక్కుతుంది. సిరిసిల్లతో వారికి ఉన్నటువంటి అనుబంధం ఎప్పుడు మీరు మరింత ఎదగాలి, నిగర్వంగా ఉండాలి, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అనేటువంటి విధంగా ఆమె పర్సనాలిటీ డెవలప్మెంట్కి అక్కడికి వచ్చే మాటలు పలుమార్లు చెప్పినటువంటి విషయాన్ని సైతం చాలా సంతోషంగా వారు మనకు వ్యక్తం చేయడం జరిగింది. కేవలం 1 కాదు 2 కాదు 20 భాషలు 60,000కు పైగా పాటలు పాడినటువంటి ఘనత వారికి మాత్రమే దక్కుతుందనడంలో సందేహం లేదు. జానకి గారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ వారి యొక్క పాటల రూపం, వారి యొక్క ఆలోచనలు, భావాలు అన్నీ కూడా నిరంతరం కొత్త గాయకులకి, ఇప్పుడున్నటువంటి వారికి ఒక నిరంతర ప్రేరణగా ఉంటాయని చెప్తున్నటువంటి భావాలు వారు మనతో పంచుకున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, సిరిసిల్ల నుంచి.